ఏమంటే సోషల్ మీడియాలో ఎవరికి తెలియదని కాదండి, చీమ చిట్టుకోమన్న సోషల్ మీడియాలో మొత్తం తెలిసిపోద్ది అంతా. కానీ ఈరోజు సోషల్ మీడియా ఎలాంటిదంటే అబద్ధాలను ఎక్కువ నమ్ముతుంది. ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వెళ్ళేది ఏంటి? అబద్ధం. చూసారు, ఈ మధ్యన ఒక విచిత్రమైన కేసు వచ్చింది, కేరళలో అనుకుంటాను. ఏదో బస్సులో ఒక పురుషుడు ఒక స్త్రీని వేధించాడు అన్నందుకు ఆమె దాని వీడియో తీసి వైరల్ చేసి నన్ను ఇతను హెరాస్ చేశాడు కనుక అని మొత్తానికి అది పోస్ట్ వైరల్ అవడం వల్ల మొత్తానికి ఆ పురుషుడు ఆత్మహత్య కూడా చేసేసుకున్నాడండి. చివరకు వాళ్ళ కుటుంబ సభ్యులు దానికి సంబంధించి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడంతో పోలీసు వాళ్ళు రంగంలోనికి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చేసేటప్పుడు తేలింది ఏంటో తెలుసా? ప్రాబ్లం అంతా ఎవరి దగ్గర ఉందో తెలుసా? టోటల్గా ఈ లేడీ ఉమెన్. అందరు ఆడవాళ్ళు అలాంటి కాకపోవచ్చులేండి, అలాగని మగవాళ్ళందరూ బస్సు ఎక్కిన వాళ్ళందరూ మంచోళ్ళని కూడా కాదండి. మనం ఎవరిని సమర్థించం, వీళ్ళని సమర్థించం, వాళ్ళని సమర్థించం. ఎందుకంటే దొంగలు వీళ్ళలోనూ ఉన్నారు, దొంగలు వాళ్ళలోనూ ఉన్నారు. సభ్యతగా నడుచుకునే స్త్రీ జాతి ఉంది, అసభ్యంగా నడుచుకునే స్త్రీ జాతి ఉంది. ఏమండి, అసభ్యంగా ప్రజల మధ్య ప్రవర్తించే మగజాతి ఉంది, గౌరవంగా ప్రవర్తించే మగజాతిలో కూడా కొందరు ఉన్నారు. కనుక ఒకరు చేసిన దానికి అందరినీ ఆపాదించడం అనేది తప్పు, స్త్రీలైనా పురుషులైనా. కానీ ఈ సందర్భంలో మాత్రం ప్రజలు ఏమండి ముందు ఆ వ్యక్తిని తప్పుగా అనుకున్నా తరువాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈవిడ కేవలం అతనిని హెరాస్ చేసింది. ఇప్పుడు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించేశారు, ముందు తప్పించుకొని వెళ్ళిపోయింది. అంటే ప్రజలు ఈరోజు నాకు అబద్ధాన్ని ముందు నమ్మేస్తారు. దేన్నైనా సరే అబద్ధానికి ఉన్న ప్రాపకం అలాంటిది. కనుక అలాగని పూర్తిగా సోషల్ మీడియాలో మీరు ఆధారపడవలసిన అవసరం కూడా లేదు. మీరు ఎప్పుడు కూడా ఆధారపడవలసింది సత్యం, అంటే వాక్యం. అది నిజం కనుక, అది మోసపరిచేది కాదు కనుక